గుడ్ మార్నింగ్ అండి. లాస్ట్ క్లాస్లో 1813 చార్టర్ చట్టం గురించి చర్చించుకున్నాం. ఇవాళ దాని కంటిన్యూషన్ అండి. 1833 చార్టర్ చట్టం. సో దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి? మామూలుగా మనకు ఫస్ట్ స్టార్టింగ్ అని చెప్పాను, సుమారు ఒక 10-15 చట్టాలు ఉంటాయి. ప్రతి చట్టము భారతదేశ పరిపాలనలో కీలకమైన అంశం. ఆటికంటే విలువైంది మన పోటీ పరీక్షలో ఇంకా కీలకమైన అంశం. ఖచ్చితంగా ఈ చట్టాల నుంచి ప్రశ్న లేకుండా ప్రశ్న లేదు. మీరు ఎన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్ చూడండి ఒకసారి, ఖచ్చితంగా అడుగుతూ ఉంటాం. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. అంటే ఎవరు 10 ఇయర్స్ ఒక చట్టం, ఇప్పుడు 1833 మళ్ళీ 1853 వస్తుంది ఒక చట్టం. ఈ మధ్యలో ఏం తీసుకొచ్చింది అంటే, సో ఒక కీలకమైన మార్పు వచ్చిందండి. ఏమి ఆ కీలకమైన మార్పు అంటే ప్రత్యేకంగా ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ, ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ గుత్తాధిపత్యాన్ని చలాయించింది. గుత్తాధిపత్యం అంటే అధికారాన్ని చలాయించింది. అలాగే బెంగాల్ గవర్నర్ జనరల్ని దీంట్లో వచ్చేదండి. బెంగాల్ గవర్నర్ జనరల్ని భారతదేశ గవర్నర్ జనరల్ అని పేరు మార్చారు. భారతదేశ గవర్నర్ జనరల్ అని పేరు మార్చారు. ఈ చట్టం అనేక సార్లు ఈ ప్రశ్న అడిగారు. ఏ చట్టం ప్రకారం బెంగాల్ గవర్నర్ జనరల్ని భారతదేశ గవర్నర్ జనరల్గా నిర్ణయించడం జరిగింది అని చాలాసార్లు మనకు రిపోర్ట్ పెట్టారు. అలా మనకు మొదటి భారతదేశ గవర్నర్ జనరల్ వారన్ హేస్టింగ్స్, మొదటి భారతదేశ గవర్నర్ జనరల్ మనకి విలియం బెంటింగ్ అండి. విలియం బెంటింగ్. సో మొదటి గవర్నర్ జనరల్. ఈ కాన్సెప్ట్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. అలాగే ఈయన వచ్చిన తర్వాత యావత్ భారతదేశం మొత్తం ఈయన అధికారంలో కుదిరాడు. దీంతో పాటు మద్రాసు, బొంబాయి యొక్క ప్రెసిడెన్సీలు, అంటే ఏదైతే ప్రెసిడెన్సీ ప్రాంతాలు, వీటికన్నిటికీ ఉన్న కార్మిక అధికారాలు రద్దు చేసి మొత్తం ఒకే కీలకమైన వ్యక్తులు తీసుకోవడం. అలా ఒకే కీలకమైన వ్యక్తులు రావడం వల్ల భారతదేశంలో ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క ప్రాధాన్యత తగ్గి బ్రిటిష్ రాణి యొక్క ప్రాధాన్యత ఇక్కడ పెరిగింది. ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఆక్రమించుకున్న భారతదేశ భూభాగాల మీద ఆ కంపెనీ యొక్క వర్తక విధానాన్ని తగ్గించి బ్రిటిష్ ప్రభుత్వం భారతీయ అనుకూలంగా కొన్ని అంశాలు ఇందులో తీసుకోవడం మనకు కనిపిస్తుంది. అన్నిటికంటే విలువైనది ఈ చట్టంలో ఒకటి, భారతదేశ గవర్నర్ జనరల్ ఏ విధంగా వచ్చాడంటే ఈ చట్టం ప్రకారం. అన్నిటికంటే ఇంపార్టెంట్, ఇవాళ భారతదేశంలో అత్యున్నత ఉద్యోగం ఏదైనా ఉందంటే మనకు ఐఏఎస్. సో మన బాబు ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్. ఇవి ఐఎఫ్ఎస్, ఇవి భారతదేశంలో కీలకమైన ఉద్యోగాలు. నెంబర్ 1 ప్రతి ఇయర్ మనకు చూస్తూ ఉంటాం, నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది. సో ప్రతి ఇయర్ ఐఏఎస్. దీన్ని బ్రిటిష్ వాళ్ళు పర్చేజ్ చేశారు. ఈ ఐఏఎస్ ఉద్యోగం ఇప్పుడు మనం సివిల్ సర్వీస్ అంటాము, అప్పుడు ఐసిఎస్ అంటాం. ఐసిఎస్, సో ఇండియన్ సర్వీస్ ఆఫ్ సివిల్ సర్వీస్, ఐసిఎస్ అంటున్నాం. ఈ ఎగ్జామ్ ప్రిపేర్ కావాలంటే భారతీయులకి మనం అవకాశం కల్పించాలని తెలుపుతున్నాం. అందుకనే మొట్టమొదటిసారి సివిల్ సర్వీస్ పరీక్షలకు బాగా గుర్తుపెట్టుకోవాలండి. సివిల్ సర్వీస్ పరీక్షలకు అవకాశం కల్పించిన చట్టం ఏదైనా ఉంటే చట్టం. అది ఎలా అంటే బహిరంగంగా పోటీ పరీక్షలు నిర్వహించండి. బహిరంగంగా పోటీ పరీక్షలు నిర్వహించండి అనే కాన్సెప్ట్తో ఈ చట్టం తీసుకొచ్చారు. అందుకని భారతదేశ చట్టంలో ఒక మైలురాయిగా మనకి 1830 నిలిచిపోయింది అనమాట. సో ఈ విధంగా మనకి ఇంగ్లీష్ వాళ్ళు తయారు చేసిన చట్టాలు ఇక్కడ కనిపిస్తుంది. దీని తర్వాత భారతదేశం మీద రాణి పరిపాలన అనేది స్లోగా ఇది కనిపిస్తుంది. ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ కేవలం వర్తకం మాత్రమే పరిమితం చేయడం జరిగింది. మిగతా విషయాలన్నీ బ్రిటిష్ ప్రభుత్వం గుర్తించడంలో జరిగింది. లండన్లో ఈ చట్టం తీసుకొస్తే భారతదేశంలో ఆ చట్టం మనకు కాంప్లిమెంట్ అవుతుంది. మనకు 1850 సిపాయిల తిరుగుబాటు అవుతుందండి. ఆ సిపాయిల తిరుగుబాటు జరిగిన తర్వాత భారతదేశంలో ఇంకో కొత్త చట్టాలు వస్తాయి. అనేక మార్పులు మనకు కనిపిస్తుంటుంది. రాబోయే యుగంలో మీకు ఆ చట్టాల గురించి చర్చిస్తున్నాం. థ్యాంక్ యూ.